తలలో వంచండి. మన ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గలటి మా తండ్రి, భూమాకాశంలో సూచించినటువంటి ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఇదిగో నాయన, రాత్రికాల సమయం అంతా కూడా ఎంతగానో మీ దయారెక్కల చాటును భద్రపరిచి తండ్రి, ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చిన ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. భూమాకాశంలో సూచించినటువంటి మా దేవ, మీకే ఘనత. కరుణా సంపన్నుడు అయినటువంటి మా తండ్రి, మీకే స్తుతి. కీర్తన నీడు అయినటువంటి మా ప్రభా, మీకే స్తోత్రం. సత్య స్వరూపమైనటువంటి మా దేవ, మీకే మహిమ. ఆశ్చర్యకరుడు అయినటువంటి మా దేవ, మీకే ఘనత. అద్భుత కరుడు అయినటువంటి మా తండ్రి, మీకే స్తోత్రం. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడు అయినటువంటి మా దేవ, మీకే స్తోత్రం. ఆకాశమందు ఆసీనుడు అయినటువంటి మా తండ్రి, మీకే మహిమ. జాలిగల దైవమా, మీకే స్తుతి. ప్రేమగల మా తండ్రి, మీకే స్తోత్రం. బలము గల మా దేవా, మీకే మహిమ. ఇజ్రాయెల్ కాపరమైనటువంటి మా దేవా, మీకే ఘనత. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి మా దేవా, మీకే స్తుతి. అల్ఫయు ఒమేగానై ఉన్నటువంటి మా దేవా, మీకే స్తోత్రం. ఆదియు అంతమునై ఉన్నటువంటి మా దేవా, మీకే ఘనత. సత్యము జీవము మార్గమే ఉన్నటువంటి మా దేవా, మీకే స్తుతి. మొదటివాడును కడపటివాడునై ఉన్నటువంటి మా తండ్రి, మీకే స్తోత్రం. పరిశుద్ధుడా, మీకే ఘనత. పరిశుద్ధుడు పరిశుద్ధుని వేవేల దూతలతో కొనియాడబడుచున్న మా ప్రభా, మీకే ఘనత. స్తుతులకు పాత్రుడైనటువంటి మా దేవా, మీకే స్తుతి. స్తోత్రార్హుడు అయినటువంటి మా దేవా, మీకే స్తోత్రం. స్వస్థతనిచ్చి మా దేవా, మీకే మహిమ. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిచ్చినటువంటి మా ప్రభా, మీకే ఘనత. సమస్త ప్రజలకు అద్వితీయుడు అయినటువంటి మా దేవా, మీకే స్తోత్రం. సమస్త ప్రజలకు అద్వితీయుడు అయినటువంటి మా ప్రభువా, మీకే స్తోత్రం. ఆత్మస్వరూపైనటువంటి మా దేవా, మీకే స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా తండ్రి, మా అపరాధముల చేతనం, మా పాపముల చేతనం మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి, మీ ప్రియకుమారుడని యేసుక్రీస్తును భూమి మీద పంపించి తండ్రి, మేము అనుభవించవలసిన శిక్షను ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారముల నుంచి మమ్మల్ని విడుదల చేసి తండ్రి, నాయనా, మాకు ఒక ఆత్మ జన్మను మాకు దయచేసి మీతో పాటు నడిచే కృపను భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి తండ్రి, మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నాయనా, మీరు ఎన్నో చేసిన మేలులు బట్టి తండ్రి, మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా తండ్రి. మీరు నాయనా ఎంతగానో మీ దయ రెక్కల చాటున కోడి తన పిల్లల్ని ఏ విధంగా తన రెక్కల చాటున భద్రపరుస్తుందో ఆ విధముగా మీరు భద్రపరిచిన విధానాన్ని బట్టి తండ్రి, మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నాయన పరిశుద్ధుడా, ఇదిగో తండ్రి, సార్వత్రిక సంఘముగా ప్రపంచంలో ఉన్న మీ బిడ్డలమైన మేము అందరము మా తల్లి గర్భాన్న పడినది మొదలుకు నాయన ఇప్పటి వరకు మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాలలో మేము తప్పిపోయి ఉన్నాం నాయన. అనేక విషయాలలో పాపం చేసి ఉన్నాం తండ్రి. నాయన, మీరు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా తండ్రి, వారి పాపంని ఎన్నడను జ్ఞాపకం చేసుకోనని తండ్రి, కీర్తన గ్రంథము 85:2లోని ప్రజల దోషములు పరిహరించి ఉన్నావు, వారి పాపమంతయు కప్పివేసి ఉన్నామని లేఖనంలో సెలవిచ్చిన రీతిగా తండ్రి, మా పాపములన్నీ మన్నించినందుకే తండ్రి, మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. నాయన తండ్రి, ఉదయకాల సమయంలో తండ్రి, నులివెచ్చని స్థితిలో ఉన్నటువంటి బిడ్డలను అందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న ఆయన, మీ యందు భయభక్తులు కలిగి ఉండుట మాకు నేర్పండి తండ్రి. నాయన, ఇజ్రాయేలు తాము చేయుచున్న వెట్ట పనులను బట్టి నిట్టూర్పులు విడిచుచు మొర్ర పెట్టుచుండగా, తాము వెట్ట పనులను బట్టి వారు పెట్టిన మొర్రను దేవుని యొద్దకు చేరును అని సెలవిచ్చున్నారు కదా తండ్రి. నాయన, ఇదిగో తండ్రి, కాగా దేవుడు వారి మూలుగులను విని అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్న దేవుడు అయ్యా. అయ్యా 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 తండ్రి, నాయన, మిమ్మల్ని నేను విడువను, ఎడబాయను అని సెలవిచ్చున్నావు కదా తండ్రి. మీతో ఉన్నానని సెలవిచ్చున్నావు కదా, మీ సన్నిధి తోడుగా ఉన్నదని సెలవిచ్చున్నావు కదా అయ్యా. అయ్యా తండ్రి, మీ సన్నిధిలో నాయన, ఇదిగో నాయన, అల్పులు అభాగ్యులమైనటువంటి మమ్మల్ని అందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న ఆయన, మీ ప్రియకుమారుడు రాకడలో తండ్రి, మేమందరం ఎత్తపడడానికి కావలసినటువంటి బుద్ధిగల కంజుకులు వల్లే తండ్రి, మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి అయ్యా. అయ్యా, ఎందరో బలహీనలు ఉన్నారయ్యా, ఎందరో నాయన టీవీ సీరియల్స్లోను, నాయన మొబైల్లోను తండ్రి సాతానుడు కలిగించిన, దుష్టుడు కలిగించినటువంటి నేత్రాశలో పడిపోయిన అనేకులునైనా పాపపుతో సావాసం చేయుచున్నారయ్యా, పాపంతో సావాసం చేయుచున్నారయ్యా. అటువంటి బిడ్డలందరినీ ఒక మారు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా, చివరి దినాల్లో ఉన్నామయ్యా తండ్రి. ఇక నాయన, మీ ప్రియకుమారుడు రాకడ సమయం దగ్గరగా ఉన్నది
నాయన ఎన్నో విషయాలలో తండ్రి నాయన మేము వెనకబడిపోయి ఉన్నామయ్యా. ఆధ్యాత్మికంగా వెనకబడి ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా బలపరచండి తండ్రి, అయ్యా స్థిరపరచండి అయ్యా. అయ్యా మీ కృప చెప్పున మమ్మల్ని నడిపించండి అయ్యా. అయ్యా మా కుటుంబాలలో నాయన ఒకరు రక్షణలోకి వస్తే ఇంకొకరు రక్షణ రాలేనటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరూ కూడా జ్ఞాపకం చేసుకుని ఆయన కుటుంబంలో మీ ప్రతి ఒక్కరము తండ్రి మిమ్మల్ని స్తుతించలాగిన, మిమ్మల్ని గణపరచలాగిన నాయన సహాయం చేయండి తండ్రి. ఇదిగో నాయన ఎందరో నాయన సార్వత్రిక సంఘంలోని బిడ్డలు ఆర్థికంగా వెనకబడి ఉన్నారు నాయన. నిజమే తండ్రి, ఆర్థికంగా అనేక విషయాలలో బాధపడుతున్నారు నాయన. ఎందరో ఉద్యోగాలు లేక బాధపడుతున్నారు తండ్రి. ఎందరో అప్పుల బాధల్లో ఉండి బాధపడుతున్నారు నాయన. ఇదిగో నాయన అటువంటి బిడ్డలందరూ జ్ఞాపకం చేసుకుని ఆయన ఇగో నేను వచ్చిన జీతము చాలలేని పరిస్థితులతో ఎందరో బిడ్డలు ఆయన ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ దీవించండి ఆయన, ఆశీర్వదించండి నాయన. ఇగో నాయన ప్రతి ఉత్తుల్లో పనిచేస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి ఒక్క మారు జ్ఞాపకం చేసుకుని ఆయన వారి కలిగినది నాయన వారి తృప్తి పొంది జీవించినట్లు నాయన ఇదిగో తండ్రి సహాయం చేయండి నాయన. ఎందరో బిడ్డలు నాయన వచ్చిన జీతము తండ్రి ఇగో చిల్లు సంచులు వేసినట్టుగా నాయన వచ్చిన జీతం వచ్చినట్లుగానే ఖర్చు అయిపోతూ నాయన ఎన్నో మరలా అప్పులకు తీసుకోవలసిన పరిస్థితి వస్తున్న కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి నాయన. అప్పిచ్చేవారుగా ఉంచుతున్నట్టు సెలవిచ్చి ఉన్నావు కానీ తండ్రి, తలగా ఉంచుతున్నట్టు సెలవిచ్చి ఉన్నావు కదా నాయన. నీ మాటలను బట్టి తండ్రి, మీ కృపను బట్టి, మీ నామాన్ని బట్టి మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని నాయన బలపరచండి నాయన, దృఢపరచండి తండ్రి, స్థిరపరచమని అడుగుతున్నాను నాయన. సంఘంలో ఐక్యత దయచండి నాయన, కుటుంబాలలో ఐక్యత దయచండి నాయన. కుటుంబాలలో తండ్రి నేను సమాధానం దయచేయను ఆయన. ఎందరో బిడ్డలు ఆయన ఇక నేను భార్య భర్తలు విడిపోవడానికి సిద్ధంగా కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని ఆయన మీ ధైర్యకల చాటున భద్రపరచండి ఆయన. తండ్రి మేము పరిశుద్ధులుగా బ్రతుకున్నట్లయినా ప్రతి ఒక్కరికి జ్ఞాన హృదయం దయచేయండి ఆయన. సమాధానంగా ఉండుటకు పిలబడ్డం నాయన, మమ్మల్ని ఒక్క మారు జ్ఞాపకం చేసుకుని ఆయన. ఇక నేను సంఘంలో స్త్రీలు అనుకుగా ఉండి తండ్రి నమ్మకముగా తండ్రి మీ సన్నిధిలో నాయన ఉండినట్లు నాయన జ్ఞానం ఇవ్వండి నాయన. స్త్రీలకి విధేయత ఇవ్వండి తండ్రి నాయన కలిగి నాయన. ఇదో నేను విధేయతలు కలిగి తండ్రి నాయన హన్నా వలె బ్రతుకున్నట్లు సహాయం చేయండి అయ్యా. తండ్రి ఎస్తేరు వలె బ్రతుకున్నట్లు సహాయం చేయండి అయ్యా. సంఘంలో ఉన్న స్త్రీలందరినీ జ్ఞాపకం చేసుకుని ఆయన, సంఘంలో ఉన్న కుటుంబాలను అన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన మీ కృప చెప్పున నాయన బ్రతుకున్నట్లు సహాయం చేయండి తండ్రి నాయన. ఇంకో నాయన మాలో వేషధారం తీసివేయండి నాయన, మాలో చేదని వేరేదని మొలిచి ఉంటే పెరికి వేయండి తండ్రి నాయన. ఇదిగో తండ్రి సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి, సోదరులో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ఆయన సోదర సహించడానికి కావాల్సిన శక్తిని సామర్థ్యాన్ని ఇవ్వండి తండ్రి. ఈ యవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ఆయన, కాలేజీ బిడ్డలను జ్ఞాపకం చేసుకుని తండ్రి, విద్యార్థులకు జ్ఞాపకం చేసుకుని ఆయన మీ ధైర్యకల చట్టం భద్రపరచమని అడుగుతున్నాం తండ్రి. మేమందరం ఆత్మ ఫలాలు, ప్రేమ, సంతోషము, సమాధానము, దయాలత్మైనటువంటి ఆత్మఫలాలు పండే విధంగా సహాయం చేయండి ఆయన. ఇదిగో తండ్రి ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకునే బిడ్డలని తండ్రి మీ సన్నిధిలో దీవించండి ఆయన, ఆశీర్వదించండి తండ్రి. ఇక నేను ఉదయకాల సమయంలో ఇదిగో తండ్రి పనిపాట్లకు వెళ్తున్నటువంటి బిడ్డలను, డ్యూటీలకి ఆఫీసులకి వెళ్తున్నటువంటి బిడ్డలను, కూలి పనులకు వెళ్తున్న బిడ్డలను తండ్రి మీ దయారకల చాటును భద్రపరచండి ఆయన. వారి పనిపాట్లలో మీరు తోడేయండి. సాయంకాలం వారి గృహాలకి క్షేమకరంగా వచ్చినట్లు ఆయన సహాయం చేయండి నాయన. వారి చేతి పనులను దీవించండి నాయన. నిండారుగా వారి కుటుంబాలను దీవించండి తండ్రి. ఇదిగో నాయన ఉద్యోగం గారికి ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలని, ఇంటర్వ్యూలకు వెళుతున్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారికి ఉద్యోగులు అనుగ్రహించమని అడుగుతున్నామయ్యా. అయ్యా మా దేశంలో ఉన్నటువంటి సమస్త ప్రజలకు రక్షణ భాగ్యం దయచేయండి ఆయన. ఇదిగో నాయన అతి ముఖ్యమైనటువంటి అతి ఇంపార్టెంట్ అయినటువంటిది నాయన. ఇక సత్యదేవుడు నిత్యదేవుడు అని ఎరుగునట్లు నాయన ప్రతి ఒక్కరికి జ్ఞాన హృదయం దయచేయండి. బండలాంటి రాతి హృదయాలు తీసివేసి మెత్తన మాంస హృదయాలు దయచేయండి అయ్యా. తండ్రి మా మీద మీ మీద తిరుగుబాటు చేస్తున్నటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారు నాయన. ఆ బిడ్డలందరినీ మన్నించండి అయ్యా. తండ్రి దేశంలో ఉన్నటువంటి ఎందరో డాక్టర్స్, ఎయిర్పోర్ట్స్, పోలీస్ శాఖలు పనిచేస్తున్నటువంటి వారిని కానీ, ఉద్యోగస్తులని కానీ, సామాన్య ప్రజలే కానీ, అధికారులే కానీ, రైతులనే కానీ ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యము దయచేయండి ఆయన. అయ్యా తండ్రి మీ సన్నిధిలో నాయన. ఇగో తండ్రి మేమందరము తండ్రి బుద్ధి గలవారమే తండ్రి, మీ సన్నిధిలో నిబ్బరమైన బుద్ధి గలవారమే, పూర్ణమైన పట్టుదలతో మెలకువగా ఉండి ప్రార్థన చేయట్లకు మాకు అందరికీ ప్రార్థనా శక్తిని, ప్రార్థనా జ్ఞానమును, ప్రార్థనా బుద్ధిని, వివేకాన్ని మాకు అనుగ్రహించండి నాయన. పావురం వలె వివేకములుగాను, పాముల వలె నాయన వివేకము కలిగి ఉండినట్లు నాయన, పావురం వలె నిష్కపటముగా ఉండినట్లు నాయన మీ కృప కాపుదలు దాయిచ్చండి. మీరు ఎక్కల చాటున భద్రపరచండి నాయన తండ్రి. మరి ముఖ్యంగా వార్త ప్రకటన చేస్తున్నటువంటి బిడ్డలను అందరినీ జ్ఞాపకం చేసుకుని ఆయన. ఇక నాయన ఎందరో పల్లెటూరులో నాటిల్లో నాయన చిన్న సంఘాలు ఉన్నటువంటి బిడ్డలను అందరినీ జ్ఞాపకం చేసుకొని, చిన్న సంఘాల్లో ఉన్నటువంటి కాపర్లను జ్ఞాపకం చేసుకుని ఆయన, చిన్న సంఘాలలో ఉన్నటువంటి
ప్రతి విశ్వాసిని జ్ఞాపకం చేసుకొని మీ దయరకల చట్టం భద్రపరచండి. మీ కృపా కాపుదలు దయచేయండి నాయన. మెండైన దీవులతో నింపమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రిగో నాయన మీ సన్నిధిలో నైనా జ్ఞాన హృదయము దయచేసి మీ సన్నిధిలో మీ కృపా కాపుదలు మాకు దయచేసి నాయన మీ చిత్తానుసారంగా బ్రతినట్లయినా ప్రతి ఒక్కరికి నాయన మీ కృపా కాపుదలు ఉంచమని అడుగుచున్నాం తండ్రి. మా హృదయం మా యందు దోషారాపణ చేయకూడనట్లు నాయన మేము తండ్రి హృదయం బహు ఘోరమైనది వ్యాధికరదని మేము గుర్తెరిగి ఆ ప్రకారం మీ సన్నిధిలో నాయన నిర్దోషులుగా పరిశుద్ధులుగా బ్రతినట్లు జ్ఞాన హృదయం మాకు దయచేయండి నాయన. ఇదిగో తండ్రి దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి బిడ్డలని తండ్రి ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని మీ కృపా కాపుదలు అనుగ్రహించి మీ దయరెక్కల చాటున భద్రపరచమని తండ్రి. నాయన సువార్త మేము ఎవరెవరు ప్రకటించామో వారందరిలోనూ తండ్రి నాయన మీ వాక్యం ఫలించినట్లు నాయన మీ కృపా కాపుదలు దయచేయమని వేడుకుంటూ తండ్రి ఇదిగో నాయన ప్రార్థనతో ఏకీభిస్తున్నటువంటి అవర్ గాడ్ ఛానల్ సబ్స్క్రైబ్ ప్రతి ఒక్కరిని నాయన ప్రార్థనతో ఏకీభిస్తున్న ప్రతి బిడ్డని మీ దయరెక్కల చాటున భద్రపరచండి. వారి కుటుంబాలన్నింటిలో మీరు రెండైన దీవులతో నింపమని ఇగో నాయన మీ సన్నిధిలో వారిని స్థిరపరచి బలపరచమని వేడుకుంటూ తండ్రి ఈ సమస్త ప్రార్థన నాయన మీ ప్రియ కుమారుడు మా ప్రభువు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.